దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదనం చేస్తారు. అప్పుడు అమృత కలశం ఉద్భవిస్తుంది. ఆ అమృత కలశం మాకు కావాలంటే మాకు కావాలి అని దేవతలు రాక్షసులు ఇద్దరు పోటీ పడతారు. వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు రాక్షసులు గెలుస్తారు. రాక్షసుల చేతిలో ఈ అమృతం చిక్కితే వారు అమరులవుతారు, ఇంకా ఎన్నో నష్టాలు చేకూరుస్తారని దేవతలు ఆలోచించి ఆ అమృత కలశాన్ని దొంగలించడానికి ఇంద్రుడి కొడుకైనటువంటి జయంతుడిని పంపిస్తాడు. ఇంద్రుడి కొడుకైనటువంటి జయంతుడు పక్షి రూపంలో అమృత కలశాన్ని దొంగలిస్తాడు. ఆ కలశాన్ని దేవతల వద్దకు చేర్చడానికి అతనికి 12 రోజులు పడుతుంది. మార్గమధ్యంలో ఆ కలశంలో నుంచి అమృత బిందువులు కొన్ని మీద 4 స్థానాల్లో పడతాయి. అవి ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. దేవతలకు 12 రోజులంటే మనకు 12 సంవత్సరాలు అన్నమాట. అందుకనే 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ ఈ 4 చోట్ల 12 ఏళ్ళకు ఒకసారి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగానది ఒడ్డున, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా యమున సంగమం వద్ద, ప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున, మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నది ఒడ్డున ఈ కుంభమేళాలు నిర్వహిస్తారు. ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అని, 12 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని కుంభమేళా, 144 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అని అంటారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరిగేది మహాకుంభమేళా. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. అసలు కుంభమేళాలో ఏం చేస్తారు అంటే, ఈ పవిత్రమైనటువంటి ఈ నదుల ఒడ్డులో స్నానాలు ఆచరిస్తారు. ఎందుకు అంటే నదులు పడినందువల్ల ఈ నదులలో స్నానాలను ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు, అంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండకుండా వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాల ప్రకారంగా మనకు తెలుస్తుంది. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది సాధువులు, సన్యాసులు, అఘోరాలు ఈ కుంభమేళాన్ని వీక్షించడానికి తరలి వస్తారు. ఏ నదులలో స్నానం ఆచరిస్తారు. ఇలా చేస్తే వారికి పునర్జన్మ ఉండదని, మోక్షప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.